దేవ్కీ నందన వాసుదేవ మూవీ తెలుగు రివ్యూ. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరో చిత్రంతో పరిచయమయ్యారు. ఆ సినిమా ఫలితమెలా ఉన్నా తన నటనతో మాత్రం పర్వాలేదనిపించారు. రెండో సినిమా కోసం కమర్షియల్ కథని ఎంచుకున్నారు. దేవకీ నందన వాసుదేవగా వచ్చిన ఈ చిత్రానికి హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందించడం, అది కూడా పురాణాలతో ముడిపడిన కథ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కంసరాజు అలియాస్ దేవదత్త నాగే క్రూరమైన మనస్తత్వమున్న వ్యక్తి. ఊళ్ళో అతని అరాచకాలకు అడ్డే లేదు. కనపడిన భూములన్నీ తనవే అంటాడు. కాదంటే ప్రాణాన్నే తీసేస్తాడు. కాశీ సందర్శనకు వెళ్లినప్పుడు అక్కడ ఓ అఘోర చెప్పిన మాటతో తన సొంత బావనే చంపేస్తాడు. తన చెల్లెలు దేవయానికి పుట్టబోయే మూడో సంతానం నుంచి ప్రాణగండం ఉందని అఘోర చెప్పడంతో ఆమెని ఒక సంతానానికే పరిమితం చేయాలని ఆ దారుణానికి ఒడిగడతాడు. కంసరాజు చేసిన పాపం అతన్ని జైలు ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితికి దారితీస్తుంది. కొన్నేళ్ల జైలు జీవితం తర్వాత కంసరాజు జైలు నుంచి బయటకొచ్చేస్తాడు. అప్పటికే తన చెల్లెలికి పుట్టిన బిడ్డ సత్య పెరిగా పెద్దదవుతుంది. కృష్ణ అలియాస్ అశోక్ గల్లాతో ప్రేమలో పడుతుంది. ఆ ఇద్దరి ప్రేమాయణం కంసరాజుకి తెలిసిందా లేదా? సత్య కుటుంబానికి సంబంధించిన పూర్తి విషయాలు కృష్ణకు ఎప్పుడు తెలిసాయి? తెలిసాక అతను ఎలా స్పందించాడు? కంసరాజు చెల్లెలు దాచిపెట్టిన అసలైన రహస్యం ఏమిటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే పురాణాలతోనూ వాటిల్లోని పాత్రలతోనూ ముడిపెడుతూ కథలు చెప్పడం. ప్రస్తుతం నడుస్తున్న ఓ కొత్త ట్రెండ్. కల్కి, హనుమాన్, కార్తికేయ రెండు. ఇలా చాలా సినిమాల్లో ఆ ప్రయత్నం మంచి ఫలితాల్నే ఇచ్చింది. దాంతో దర్శక రచయితలు ఆ దిశగా మరిన్ని కొత్త ప్రయత్నాలకు పూనుకుంటున్నారు. అందులో భాగంగా రూపొందిన మరో చిత్రమే దేవకీ నందన వాసుదేవ. కృష్ణుడు, కంసుడు పాత్రల స్ఫూర్తితో రాసిన కథ ఇది. పురాణాల్లోని ఈ గాథని ఆధునిక కథలోకి తీసుకొచ్చి కథని రాసిన విధానం మెచ్చుకోదగ్గదే. ఇలాంటి కథాలోచనలు పేపర్పై చూసినప్పుడు దర్శక నిర్మాతలను తప్పకుండా ప్రేరేపిస్తాయి. అయితే ఇలాంటి కథల్ని తెరపైకి తీసుకురావడం పేపర్పై పెట్టినంత సులభమైతే కాదు. కథనం పరంగా బలమైన కసరత్తులు జరగాలి. పాత్రలకి తగ్గట్టుగా దీటైన నటులు కనిపించాలి. ఈ సినిమాలో ప్రధానంగా ఆ విషయాల్లోనే లోటు జరిగింది. కాన్సెప్ట్ ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ కథనంలో లోపంతో సినిమా ఆదిలోనే పట్టు తప్పిపోయింది. తొలి అరగంట సినిమాతోనే ఈ కథాగమనం ఏమిటో అర్థమైపోతుంది. అక్కడ్నుంచి విలన్ కథ, అతని ఫ్లాష్ బ్యాక్, హీరో పరిచయం ఇలా ఏవీ మెప్పించవు. సన్నివేశాలు అలా సాగుతూ వెరుతుంటాయి తప్ప ప్రేక్షకుడిపై మాత్రం సినిమా ఎలాంటి ప్రభావం చూపించదు. తొలిసారి కమర్షియల్ కథలో నటిస్తున్న గల్లా అశోక్ ఇందులోని పాత్రకి తగ్గ ఎంపిక కాదనే అభిప్రాయం అడుగడుగునా కలుగుతుంది. హీరోయిన్ పాత్రతో ముడిపడిన ఓ మలుపు కాస్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. కాని అది కూడా కాసేపే. ప్రేమకథలోనూ బలం లేదు. దేవయాని తల్లి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా మెలోడ్రామాగా అనిపిస్తాయి తప్ప భావోద్వేగాలేమీ పంచవు. కథ చెప్పడంలో కొత్తదనం లేకపోవడం సినిమా ఎంతకీ పూర్తి కావడం లేదనే ఓ అభిప్రాయం కలిగేస్తుంది. ఎవరెలా చేశారంటే కమర్షియల్ కథతో ఓ కొత్త అవతారంలో కనిపించిన అశోక్ గల్లా నటనలో లోపమేమీ లేదు. కాకపోతే ఆయనకి ఈ పాత్ర సరిగా అతకలేదు. దేవదత్త నాగే నటన ఆకట్టుకుంటుంది. దేవయాని, ఫాన్సీ వాళ్ల పాత్రల్లో ఒదిగిపోయారు. శత్రు, భెటప్ శ్రీను, సంజయ్ స్వరూప్ నవ్వేస్తారు. ఇక ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే రెండో సినిమాకే మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని చాలా మందికి ఉండొచ్చు. కానీ ఆ మాస్ని వెతుక్కుంటూ వెళ్లే ప్రయాణంలో అశోక్ గల్లా నటుడుగా పర్వాలేదు కానీ ఇంకా కష్టపడాల్సి ఉంది. సినిమా థీమ్ ఓకే అనిపిస్తుంది. అలాగే కొన్ని ట్విస్టులు, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ మైథలది టచ్ కొంచెం బాగా అనిపిస్తాయి. కాని సినిమా తెరకెక్కించే విధానంలో అస్సలు పసలేదు. చాలా బోరింగ్ ట్రీట్మెంట్తో ఒక అవుట్డేటెడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ని ఈ దేవకీ నందన వాసుదేవ మిగులుస్తుంది. సో ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకి అంత రుచించదు. ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 2.5 రేటింగ్ ఇచ్చారు.